ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అమ్మ గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకునే ముందు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి. షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. మొదలు పెట్టుకుందామా? ఈ గ్రంథ రచనకు సంబంధించిన సేకరణలో సహకరించిన కాంతమ్మ తల్లి శిష్యులకు, కాంతమ్మ తల్లి భక్తులకు, గొలగమూడి రాజగోపాల్ రెడ్డి గారికి, వారి సతీమణి దేవసేనమ్మ, నెల్లూరు ఉమ్మారెడ్డి గుంట ఉదయమ్మ, బాలాజీనగర్ నివాసి అయిన రమ, హనుమంతరావు దంపతులు, శేషమ్మ, సునీతమ్మ, వేముల రామయ్య, అనురాధమ్మ, సుధాకర్, వేదాయపాళెం, మూలపేట, రాజేశ్వరి, బ్రహ్మయ్య, సౌందర్య, జయమ్మ, పొదలకూరు నాగమణి, మస్తానయ్య, మస్తానమ్మ, రమేష్ గారు, అనురాధమ్మ, సుబ్రహ్మణ్యం గారు, బాలాజీ నగర్ గొలగమూడి యాదవగొందిలోని వారు, కాకురాగమ్మ బంధువులు 50 మంది మరియు రమణమ్మ, అనికేపల్లి ప్రసన్న, తురిమెర్ల శ్రీనివాసులు, విజయమ్మ, కనుపత్తిపాడు యాకసిరి జయమ్మ, ఇనుకుర్తి ఆశ్రమంలోనుంటూ అమ్మ సేవకై అంకితమైన మీరావళి అమ్మ కాంతమ్మ తల్లికి 2వ శిష్యులు కృష్ణయ్య స్వామి, రేబాల అరుణమ్మ, కలిచేడు వడ్డిపాళెం కావమ్మ, నాగేశ్వరరావు, ఇలా ఎంతోమంది దాదాపు ఈ పుస్తకమునందు నేను వారితో కలిసి కాంతమ్మ తల్లి పాదపద్మముల సాక్షిగా గంటలు సత్సంగములో పాల్గొని వారి మనసులోని భావాలకు, అనుభవాలకు ముగ్ధుడనై కాంతమ్మ తల్లితో వారికున్న తత్సంబంధాలను నెమరు వేసుకుంటూ గడిపిన గంటలు, నిమిషాలు, సెకండ్లు అయినా వారిని తలుచుకుంటూ రాసే భాగ్యాన్ని అందించిన ఈ చరిత్ర రాయుటకు నాకు సహకరించిన అమ్మ కాంతమ్మ తల్లి తొలినోముల పంటలు భక్తులను ఎన్ని విధముల కీర్తించినను నా తనివి తీరదు. నన్ను అప్పచెప్పి నా చేత ఇందరి మహతల్లుల ప్రేమానురాగాలను నాకు పంచినటువంటి ఆ దివ్య రమణీయమణి కాంతమ్మ తల్లికి నేను ఎన్ని జన్మల రుణబంధమో కదా. ఈనాడు ఇలా జరుగుటకు అమ్మయే, కాంతమ్మ తల్లియే ఒక సప్తవర్ణ మాలిక, నవవర్ణ అభిసారిక, ధరావస్తు అనునయింద్రాణిక, ముఖ్య భూమిక, విజయ పదాంబుజ అభిసారిక. అందుకే అమ్మ జీవిత గమన సారానికి కాంతమ్మ తల్లి తన జీవన గమనములో ఒక ఇంద్రధనుస్సు పల్లకిలో ఇంతమంది భక్తి ప్రపూర్ణులను మోసి వారి జన్మను కడతేర్చేరు. ఈ ఇంద్రధనస్సు రంగులు ఎన్నున్నా, ఏ రంగు ఎక్కడున్నా ప్రతి రంగు పరవశించిపోయే విధముగా అమ్మ కాంతమ్మ తల్లి ఒకరికి ఇచ్చిన ప్రేమ మరొకరికి ఇవ్వక దాదాపు ఈ పుస్తకమునందలి భక్తులకు మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగును పంచి పరమావధులను చేసినది. తను చేసేది ఇసుక నీటి యజ్ఞము అయినా ఆ ఇసుక నీటి యజ్ఞ ఫలాలను ఎవరెవరికి ఎంతెంత ఇయ్యాలి అని తన ప్రేమ తరంగాల మల్లికలను ఏ విధముగా ఎవరెవరికి ఏ రంగు ఇయ్యాలి, ఎవరి కర్మలు ఎలా తీసి ఎలాంటి రంగును వారికి ప్రాప్తింపచేయాలి అని తన భక్తులను తను నడుపుతున్న ఇంద్రధనస్సు పల్లకిలో ఎక్కించుకొని తిప్పినది. వారికి తన ప్రేమామృత కలశాన్ని అద్భుత రీతిలో పంచినది.
ఆ ప్రేమ కలశాన్ని ఎత్తుకున్నవారు అమ్మ కాంతమ్మ తల్లి మనోభావాలను అర్థము చేసుకొని మసలినవారు, అమ్మ కాంతమ్మ తల్లిని తెలుసుకున్నవారు అమ్మ అనంతవడిలో హాయిగా ముందుకు వెళుతున్నారు. అట్లు కాక తమ స్వార్థానికో తమ కుటిలమైన వ్యవహారాలకో కాంతమ్మ తల్లిని వినియోగించుకోవాలని చూచినవారు అమ్మ వడి నుండి జారిపోయినారు. అమ్మ అమ్మయే. అమ్మను అమ్మగా చూసి ఆదిశక్తిగా కొలిచినవారు సప్త సంద్రములనైనను అవలీలగా దాటిపోగలిగారు. అలా కాక అమ్మను బొమ్మగా భావించిన వారు ఏటి కాలువ దగ్గర జారిపోయినారు. మన తల్లి అయినను మనకు అడిగితేనే అన్నము పెడుతుంది. కానీ కాంతమ్మ తల్లి అలా కాదు. నీవు వెళ్ళి అమ్మ ముందు నిలుచుంటే చాలు, నీ జీవితాన్ని నీ ముందు చదివి నీకు వినిపిస్తుంది. అందిపుచ్చుకుంటే ఆత్మసంతాగ్రహివి, అందుకోలేకపోతే అమ్మపుత్రుడవు. రెండు విధముల ప్రేమ ఆత్మసంతాగ్రహివి నీవైతే అమ్మ వారసుడవవుతావు. అందుకోలేని వాడవైతే అమ్మ పుత్రుడవైతే నీవు అమ్మకు భక్తుడవు అవుతావు. కానీ ఏకసంతాగ్రహివి కాలేవు. అమ్మ అనే పదమునకు ఉన్న అనుభూతిని మరచెదవు. ఆ అనుభూతిని పొంది పరిపూర్ణుడవు కాలేవు. నీవు అమ్మ వారసుడివి అవుతావు అంటే నీకు వారసత్వ ప్రేమ పంచినది కాంతమ్మ తల్లి. అట్లు కాక కాంతమ్మ తల్లి పుత్రుడవైన నీకు తల్లి బిడ్డల మమకారాన్ని పంచినది ఈ తల్లి. ఈ రెండు తేడాలను గమనించుకొని నడిచిన వారు అమ్మ కాంతమ్మ తల్లి జీవిత రథములో కోకొల్లలుగా నేను చూశాను, కలిశాను, తన్మయము చెందేను. అమ్మ కాంతమ్మ తల్లి పాదధూళిలోని రేణువునైనాను. అమ్మ నాకు తన కుటుంబములో ఒక సముచిత స్థానాన్ని కల్పించి నాకు తోడుగా అండగా ఇంతమంది భక్తులను నిలిపినది. అంటే నా జన్మకు ఈ భాగ్యము చాలు. కానీ తను నడిపించుచున్న ఇంద్రధనస్సు పల్లకిలో ఒక సభ్యునిగా స్వీకరించి ఆ పల్లకి చివరి అంచున నాకు తావును అందించినది. అంటే ఆ తల్లి నన్ను ఎంతగానో నాపై తన ప్రేమాభిమానాలను నింపి తన స్వీయ చరిత్రను తాను స్వయముగా రాసుకోగలిగారు. అంటే రూపము నాదే కావచ్చు, ఆ రూపములోని అంతర్లీన ప్రాపంచిక సంక్షిప్త విషయాలు అన్నీయు అమ్మ రూప ప్రతిరూపము నుండి వచ్చినవే కదా. ఆ అమ్మను తెలుసుకొనుట అంత సులువు కాదు. తెలుసుకున్నావు అనుకో, నీ జన్మ ధన్యము. తేడా చేశావో నీవు 7 సంద్రముల ఆకటే. కాబట్టి అమ్మని అనునయించు, అమ్మని ధ్యానించుచు, అమ్మ ప్రేమను ఆస్వాదించుచు, ముక్తి కాంతపదమున పయనించుచు, నీవు పయనించు బాటలు బీటలు బారకుండా జాగ్రత్తావస్థయందు జననిని గని జనించు. అట్లు జనించిన నీవు జాగృతి అవస్థయందు నిన్నుగన్న ఆ భూమాత ఓలలాడించిన ఇంద్రధనస్సు పల్లకి యందు పయనించు, శయనించు. వై విజయభాస్కర్ రెడ్డి, రచయిత. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. నేను మీ రాధ.